శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం మధ్యపుట్టుగ గ్రామంలో కొన్నేళ్ల నుంచి స్థానికుల చేత పూజలు అందుకుంటున్న మర్రి చెట్టు. వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ మహావృక్షానికి. ఈ మహావృక్షం విస్తీర్ణం విషయానికి వస్తే మొత్తం 2.5 ఎకరాల్లో దీని పరిధి విస్తరించి ఉంది. వృక్షం యొక్క మొదలు ఎక్కడ ఉందో అన్న విషయంపై కూడా స్పష్టత లేదు. వృక్షం ఊడలు విస్తరిస్తూ అవి నేలను తాకిన చోట మళ్లీ బలంగా వేరుని భూమిలో చొచ్చుకుని పోతూ ఎకరాల కొలది తన విస్తీర్ణాన్ని పెంచుతోంది ఈ మర్రి చెట్టు. తమ పూర్వకాలంలో మధ్యపుట్టుగ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ మహావృక్షం ఊడలు తన తోటలోకి విస్తరిస్తే వాటిని కత్తిరించి తొలగించడం ద్వారా ఆ కుటుంబంలో మరణం సంభవించిందని గ్రామస్తులు ఓ కథను చెప్పుకొస్తారు. ఆ కారణం చేతనే ఈ వృక్షం ఊడలు విస్తరిస్తున్న సమీపంలో తోటలు, పొలాలను ఆ చెట్టుకి అంకితం ఇస్తారే తప్ప చిన్న కొమ్మల్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కోయరు. వృక్షం మొదలు ప్రాంతంలో భూలోకమాత ఆలయంతో పాటు 2 ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ వృక్షం కిందన అనేక చోట్ల సాయంకాలం సేద తీరేందుకు బెంచీలను ఏర్పాటు చేసుకున్నారు. ఉద్దాన ప్రాంత స్వరూపాన్ని మార్చేసిన తుఫాన్లు ఎన్ని వచ్చినప్పటికీ ఈ మహావృక్షాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయాయి. కేవలం ఆకులు రాలడం తప్ప తుఫాన్ల సమయంలో ఈ వృక్షం అలానే తట్టుకుని నిలబడిందని స్థానికులు చెబుతున్నారు.